భయపెట్టు సీరియస్ అసలు చెప్తున్నాను కదా 5 స్టార్ హోటల్ 10 స్టార్ హోటల్ 11 స్టార్ హోటల్ ఏమీ పనిచేయు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు పొద్దు నుంచి కూడా క్లైమేట్ భలే ఉందన్నమాట, చల్లగా చినుకులు పడుతూ. అయితే ఈరోజు చాలా పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు బిజినెస్ మొదలుపెట్టిన కాడి నుంచి ఈరోజు జరిగినట్టు జరగలేదు. ఆల్రెడీ ఈరోజు షార్ట్ పెట్టేస్తాను నేను, అంటే మీరు నిన్నే చూస్తుంటారు మీరు షార్ట్లో. ఇన్ కేస్ చూడకపోతే అదేం జరిగిందో చెప్తాను చూడండి. మనం పచ్చళ్ళు ఆర్డర్లు పంపించాము. అయితే మనకి రిటర్ను సరస్వతీదేవి బొమ్మ వచ్చిందనమాట. రిటర్న్లో మన పచ్చడి ఏం పచ్చడి, ఆమ్లా 1/2 కేజీ ఉసిరికాయ పికిల్ పంపిస్తే మనకి రిటర్న్ వచ్చిందేమో ఇది. మన పికిల్ కాస్ట్ వచ్చి 350 రూపాయలు. ఈ బొమ్మ ఈ ఫ్రేమ్ కాస్ట్ 150. కాస్ట్ పక్కన పెట్టండి, పికిల్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇదిగోండి మన పల్లెటూరు పచ్చళ్ళకి వచ్చింది. పేరు వచ్చేసరికి మీకు మొత్తం చూపించాను, జస్ట్ పేరు చూపిస్తాను. సార్ రమేష్ గారు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు. ఆర్డర్లో ఏమేమి పెట్టుకున్నారంటే మటన్ బోన్లెస్ 1/4 కేజీ, 2 డ్రై ఫ్రూట్ పూతరేకులు బాక్సు, గోంగూర చికెన్ 1/2 కేజీ. ఈ ఆర్డర్ మనం పంపించాము. అయితే ఆయన అవైలబుల్గా లేకపోవడము అక్కడ ఏదో ఇష్యూ అయ్యి రిటర్న్ పార్సిల్ వచ్చింది. రిటర్న్ పార్సిల్లో మనకి ఏమొచ్చిందో తెలుసా? ఇదిగోండి ఈ డ్రై ఫ్రూట్ పూతరేకులు వచ్చినాయి. ఈ డ్రై ఫ్రూట్ పూతరేకులు బాక్సులు కూడా మనవి కాదు, ఈ పూతరేకులు డబ్బాలే మనవి కాదు. ఆ మటన్ బోన్లెస్, గోంగూర చికెన్, మన ఒరిజినల్ డ్రై ఫ్రూట్ పూతరేకులు 2 బాక్సులు కూడా మిస్ అయిపోయినాయి. దగ్గరగా 2000 రూపాయల ఐటమ్ అది ఒక పక్కన ఉసిరికాయ, ఇది 2 మిస్ అయిపోయినాయి. మొన్న ఇదే వీడియో పంపించాను, మీకు గుర్తుందా? పెట్టాను షార్టు. అందులో ఎలా లాస్ వచ్చిందని చెప్పేసి కింద కామెంట్లు కొంతమంది ఎలా చేశారు తెలుసా మహా? ఎందుకు ఈ సింపతి డ్రామాలు, నువ్వు సరిగ్గా ప్యాకింగ్ చేయకపోతే ఆయిల్ అలాగే లీక్ అవుద్ది కదా అని చెప్పేసి మేము చాలా పంపిస్తూ ఉంటాం. మేబీ మాది కొంచెం తప్పు అయి ఉండొచ్చు ఆయిల్ లీక్ అవ్వడంలో. కానీ రిటర్న్ ఈరోజు చూసారా ఎటువంటిది వచ్చిందో. ఈరోజు ఇంకొన్ని అయితే రిటర్న్ అక్కడ ఇనిషియేట్ అయిన తర్వాత 1 నెల రోజులకు వస్తుంది. 1 నెల రోజులు ప్యాకెట్లోనే అలా పచ్చడి ఉంటుంది. ఆ పచ్చడి చూస్తూ వేరే వాళ్ళకి పంపించలేము. మాకు ఆ బుద్ధి లేదు. వేరే వాళ్ళు ఎలా చేస్తారని నేనైతే చెప్పలేను, కానీ మేమైతే పంపించాం. అది పక్కన పెట్టేయడమో, లేకపోతే మా ఇళ్లలో వాడేసుకోవడమో, లేకపోతే మా వర్కర్స్ ఎవరైనా తీసుకెళ్ళడమో. అయితే కింద కామెంట్లో సింపతి డ్రామాలు కొంతమంది అయితే అంట ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి లాఫింగ్ సింబల్ పెట్టారు. నాకు నష్టం వచ్చిందని పెడితే ఒక మనిషిని ఎంతలాగా ఎలా హేట్ చేస్తానని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయము. సర్లే, ఇంకా అలాగే వాగుతూ ఉంటారు. ఇంకా నేను ఈ టైప్ వీడియోలు అయితే పెట్టను, ఇలా నష్టం వచ్చిందని. ఆ కామెంట్లకి రిప్లై ఇవ్వాలని మాత్రమే ఇప్పుడు నేను వీడియో చేశాను, షార్ట్ పెట్టాను. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. కుదిరితే వాళ్ళు బుర్రలు ఉండవేమో, అంటే వాళ్ళకి ఏంటంటే జీవితంలో అన్నీ కోల్పోయి అవతలోడు కూడా ఇలాగ నాశనం అయిపోతుంటే వాళ్ళు రకమైన సంకలు గుద్దుకునే బ్యాచ్ అనుకుంటా. సరే, ఈ మళ్ళీ పంపించాలి. మళ్ళీ ఆల్రెడీ ఆర్డర్ ప్యాక్ చేసేసామో, వెళ్ళిపోద్ది రమేష్ గారికి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చెల్లు యూఎస్ ఆర్డర్లకి బాటిల్స్ వెళ్ళవేమో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మనం బాటిల్స్ ఇంట్రడ్యూస్ చేసామో అప్పటి నుంచి కూడా ఆర్డర్స్ అన్నీ బాటిల్స్ మీదే వెళ్తున్నాయి. ఇవన్నీ బాటిల్ని ఇలాగా ప్యాకెట్లో కవర్లో ప్యాక్ చేసేసి దాని తర్వాత అది సీల్ వేసేసి పంపిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఎవరో అన్నారనమాట మనతో, ఇలా బాటిల్స్ ఎలా ఉండదు, ఓన్లీ పేపర్ కవర్ ప్యాకింగ్ చేస్తాం కదా అందులోనే అనేసి. తర్వాత ఇలా ఒకసారి ట్రై చేసాం, వెళ్ళిపోతున్నాయి. అప్పటి నుంచి ఇలానే పంపిస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మాఫియా దగ్గరికి రా. మాఫియా దగ్గరికి వచ్చానమాట ఇప్పుడే. డ్రెస్ చూడండి మాఫియాది ఎంత బాగుందో. డ్రెస్ బాగుందా ఆఫియా నీది? ఎక్కడిది డ్రెస్? అబ్బు కొన్నాడా? ఇదేంటమ్మా ఇది? బటర్ఫ్లై కాదు, ఇది సీతాకోక చిలుక. నీకు రైమ్స్ నీకు ఇవి వచ్చు కదా? జనవరి ఫిబ్రవరి వచ్చు కదా నీకు? వచ్చా నీకు జనవరి ఫిబ్రవరి మంత్స్ వచ్చా? చెప్పు మరి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అయ్యో బాబోయ్, నాకు రావే. మొన్నటి దాకా నాకు రావు. నేను 10th ఇంటర్లోనే ఉన్నప్పుడు నేర్చుకున్నా. నీ ఏజ్ ఎంతమ్మా? 2 years నీకు? 2 years చూడండి, జనవరి ఫిబ్రవరిలో చెప్పేస్తుంది. గ్రేట్ ఆఫ్ యా నువ్వు. అమ్మో, ఏ
అలా చెల్లి చూసారా ఎంత కేకలేస్తుందో, దానికి ఇంకా 1 year కూడా కాలేదు, ఎంత కేకలేస్తుందో చూసారా. చిట్టి చిలకమ్మ వచ్చా వచ్చి చెప్పు మరి. చిట్టి చేతమ్మ అమ్మ కుట్టిందా చెప్పు. తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూటులో గూటులో పెట్టావా, పెట్టావా, గుట్టు మింగావా? బయటికి వెళ్దాం పద. బయట కుక్కలు కనబడితే ఏం చేయాలి ఆఫియా? రాబట్టి ఇచ్చుకొని కొట్టేయాలి. రాయిబడ్డి ఇచ్చుని కొట్టేయాలా? అప్పుడు లోపలికి పారిపోతాయి. లోపల పారిపోతాయా? ఆహా, బయటికి వెళ్దాం. బయట ఎలా ఉందో చూద్దాం. అయ్యో బాబోయ్, బయట వర్షం వచ్చేస్తుంది. బయట ఏం చేద్దాం? లోపలికి వచ్చేద్దాం. లోపలికి వెళ్ళిపోదామా? పద. జోని ఎచ్చి పాప ఈటింగ్ జోనా నో పాప తల్లివా నో పాప ఉపయోగం బాబోయ్, భయం వేస్తుంది. వద్దు బాబోయ్, భయపెడుతుంది. నేను భయపెట్టినా నిన్ను? నేను చూడు, నేను భయపెడతా చూడు. ఇది ఇటు చూడు, నన్ను చూడు. మళ్ళీ నన్ను చూడు. భయపెట్టు అలా భయపెట్టు, సబ్స్క్రైబర్స్ భయపెట్టు. అలా సీరియస్గా పెట్టు, సీరియస్గా భయపెట్టు సీరియస్గా అని భయపెట్టు. భయపెట్టు. కళ్ళు ఈ లేపు, కళ్ళు ఎగరే ఇలా. టైం నైట్ 7:30 అవుతుంది. వర్షం మాత్రం అలా చిన్నగా చినుకులు పడతానే ఉంది. మా ఊర్లో సోనా మసూరి రైస్తో పలావ్ వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ రేటు కూడా, చాలా క్వాంటిటీ ఇస్తారు. ఇంతకుముందు ఒక బండి దగ్గర వీడియో చేసాం, ఇప్పుడు దాని ఆపోజిట్ ఇంకో బండి ఉంటుంది, అక్కడికి వెళ్ళి పలావ్ తీసుకొచ్చుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా ఊరి సెంటర్లోనే ఉంటుంది ఇలాగ బిస్మిల్లా పలావ్ సెంటర్ అని చెప్పేసి. ఇంతకుముందు అక్కడ బండి ఉండేది, అయితే అది ఇక్కడికి మార్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చాను. లోపల చూడండి ఏమేమి ఇచ్చారో. గోంగూర, పెరుగు చట్నీ, ఇదేదో చిన్న కట్ట, చిన్నవి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఎలా కట్టారో, ఏదో మనకి కిరాణా కొట్లకి వెళ్ళినప్పుడు ఇడ్లీ రవ్వ ఇవన్నీ కడతారు చూడండి, ఆ రకంగా చేశారు. తాళ్ళు కట్టి టిఫిన్ పొట్లం లాగా. ఓ స్మెల్ మాత్రం భలే వచ్చింది. మీకు స్మెల్ చూడలేరు కదా, సారీ. క్వాంటిటీ ఒక్కడికైతే ఎక్కువైపోద్ది. ఫస్ట్ ఈ ఫ్రై చాలా టెంప్టింగ్ ఉంది, ఫుల్ డీప్ రోస్ట్. దీని టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. అయ్యో బాబా, ఎంత బాగుందేంట్రా ఫ్రై. టేస్ట్ మామూలుగా లేదు, చాలా కమ్మగా ఉంది. నెక్స్ట్ ఇందులో ఫ్రై పీస్ ముక్కలు వేసారు. 1 2 3 4 5 ఉన్నాయి. ఇటుపక్క వచ్చేసరికి గ్రేవీ అనమాట. ఆ గ్రేవీ తీసుకుని ఇందులో కలుపుకుని, అది సౌండ్ చూసారు ఎలా వస్తుందో కలుపుతుంటే. చికెన్ పీస్ అందులో పెట్టి, అది ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఒక ముద్ద అలా తిని ఉల్లిపాయ కొరికితే అసలు చెప్తున్నాను కదా, 5 స్టార్ హోటల్, 10 స్టార్ హోటల్, 11 స్టార్ హోటల్ ఏమీ పనిచేయవు ఈ ఫ్లేవర్ ముందు. అద్భుతం, నెక్స్ట్ లెవెల్ ఉంది. మా ఆక్విడ్ వస్తే మాత్రం సిద్ధాపురం రోడ్డు దగ్గర కొంచెం ఎదర ఆటో స్టాండ్ పక్కనే బిస్మిల్లా పలావ్ అని ఉంటుంది. ఇంతకుముందు బండిలో ఉండేది, ఇప్పుడు షాప్ పెట్టారు. మస్ట్ ట్రై మాయా, నాకైతే బీభత్సంగా నచ్చేసింది. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.